బీహార్ రాజకీయ వేదికపై మరోసారి నాటకీయ మలుపు. ససారం అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్రీయ జనతాదళ అభ్యర్థిగా బరిలోకి దిగిన సత్యేంద్ర షా తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించిన కొద్ది క్షణాలకే పోలీసులు అరెస్టు చేశారు. 20 ఏళ్ల కిందట జరిగిన బ్యాంకు దోపిడీ కేసును తెరపైకి తెచ్చిన నాటకీయ ఫక్కీలో అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఈ అరెస్టు చట్టపరమా లేక రాజకీయ కుట్ర? బీహార్ నుంచి ఢిల్లీ దాకా ఇదే చర్చ హీటెక్కిస్తోంది. ససారం అసెంబ్లీ నియోజకవర్గం ఆర్జేడీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీ ఉత్సాహంగా సాగుతోంది. వందలాది మంది కార్యకర్తలు ఊగిపోతున్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నలుదిక్కుల నుంచి దూసుకొచ్చిన జార్ఖండ్ పోలీసులు క్షణాల్లో రౌండప్ చేశారు. సత్యేంద్ర షా తన అభ్యర్థిత్వ పత్రాలు సమర్పించి నామినేషన్ హాల్ నుంచి బయటకు వస్తూనే జనానికి అభివాదం చేయడానికి చేతులు ఊపకముందే హ్యాండ్ కప్స్ లో చిక్కుకున్నాయి. 20 ఏళ్ల కిందట గర్వా జిల్లాలో జరిగిన బ్యాంకు దోపిడీ కేసు పేరుతో నాన్ బెయిలబుల్ వారెంట్ అమలైంది. రెండు 2004లో గర్వాలోని చిరౌంజియా మోర్లో జరిగిన బ్యాంకు దోపిడీ కేసులో సత్యేంద్ర షాపై 2018లో శాశ్వత వారెంట్ జారీ అయిందట. 20కి పైగా దోపిడీ, బందిపోటు, ఆయుధ చట్టం ఉల్లంఘన కేసులతో పోలీసు రికార్డుల్లో పేరున్నప్పటికీ ఎన్నికల సమయంలో అరెస్ట్ అనుమానం రేపుతోంది. ఎన్నికల వేళ నామినేషన్ సమర్పణ తర్వాత జరిగిన అరెస్ట్ ఇది కేవలం చట్టపరమైన చర్య లేక రాజకీయ వ్యూహమా? ఎన్నికల ఘట్టం మొదలైన తర్వాత ఇండియా కూటమి అభ్యర్థుల అరెస్టులో వరుసగా మూడో ఘటన. సత్యేంద్ర షా అరెస్టుతో ఆర్జేడీ శిబిరంలో గందరగోళం, మద్దతుదారుల ఆగ్రహం వెల్లువెత్తింది. పార్టీతో పాటు ప్రజల్లో కూడా మంటలే. దోపిడీ, బందిపోటు, ఆయుధ చట్టం ఉల్లంఘనతో వివిధ పోలీస్ స్టేషన్లో 20కి పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కానీ నామినేషన్ వేయగానే అరెస్ట్ ఇది యాదృచ్ఛికం కాదు అంటూ ఆక్రోశం వెల్లువెత్తుతోంది. ఆర్జేడీ మాత్రం ఈ అరెస్టును పొలిటికల్ మైండ్ గేమ్గా అభివర్ణిస్తుంది. ఎన్నికల యుద్ధం మొదలైంది అనిపిస్తుంది. ఇది నిజానికి అరెస్టు డ్రామా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో అరెస్టులు ఇంతకు ముందు కూడా జరిగాయి. సిపిఐ ఎంఎల్ అభ్యర్థులు జితేంద్ర పాస్వాన్, సత్యదేవ్ రామ్ నామినేషన్ వేసిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ససారం నియోజకవర్గంలోనూ అదే పునరావృతమైంది. ఇండియా కూటమి అభ్యర్థులు చెబుతున్న మాట ఒక్కటే, ప్రజల మద్దతు పెరుగుతుందని భయపడి కేసుల వల విసురుతున్నారు. ఒకవైపు నామినేషన్లు, మరోవైపు నాన్ బెయిలబుల్ వారెంట్లు. రాజకీయ రంగం హీట్ పాయింట్ దాటింది. ప్రజల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. ఇంతకు చట్టం పనిచేస్తున్నదా లేక రాజకీయ మ్యానిపులేషన్ కొనసాగుతున్నదా? మరోవైపు అధికార కూటమి మాత్రం మౌనం వహించింది. బీహార్ ఎన్నికల బరిలో ప్రతి ఓటు విలువైనదే. కానీ ప్రతి కదలిక అనుమానాస్పదంగా మారిపోయింది. ఒకవైపు ప్రజాస్వామ్యం పండుగలా జరగాలి, మరోవైపు అరెస్టులు, వారెంట్లు, పోలీసు సైరన్లు ఆ శబ్దాన్ని మింగేస్తున్నాయి. సత్యేంద్ర షా కథ ఒక వ్యక్తి అరెస్టు కథ కాదు, కేవలం చట్టపరమైనదే కాదు, ప్రజాస్వామ్య పరీక్షగా మారింది. ఇది ఎన్నికల మైదానంలో సత్యం, వ్యూహం మధ్య జరుగుతున్న గేమ్. ఇక్కడ ఓటు వేయడానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఎన్నిక ఒక థ్రిల్లర్. 320/4 आईपीसी की धारा 395, 397 एवं 120 भी माननीय न्यायालय गढ़वा के द्वारा इन पर स्थायी वारंट निर्गत है। आज करगर थाने की पुलिस के द्वारा विधिवत आज इनकी गिरफ्तारी करते हुए माननीय न्यायालय गढ़वा के समक्ष प्रस्तुत किया जा रहा है। Right, TV Bulletin updates.